బంగారపు గనిలోన వెలిగిన ఓ కిరణమా, వకీల్పల్లి మైను గెలిపించిన ధీరుడా, రవికిరణు సారు నీ మేధసు ఒక అద్భుతం. బొగ్గు పొరల సాక్షిగా మీరొక చరిత్ర సారం, మీరొక చరిత్ర సారు. మూతపడే దశలోన మునిగిపోయిన గన్నిని చూసి గుండె ధైర్యముంచి మీరు ముందుకొచ్చారు. కంటిన్యూస్ మైనర్ల గర్జనలు మళ్ళీ వినిపించారు. LHD మిషన్లతో లాభాల బాటలు పరిచారు. నల్ల బొగ్గు బావుల్లోన నవ్వులను పూయించి ఆగిపోయిన గనిని మళ్ళీ బతికించారు. సారు సారు కార్మికుడి కష్టాన్ని కంటికి నలుసుగా చూసి చెమట చుక్క విలువ తెలిసి అండగా నిలిచారు. క్రమశిక్షణతో కూడిన పద్ధతిని మాకు నేర్పించారు. ఒక మేనేజర్గా మాత్రమే కాదు, ఒక మార్గదర్శిగా నిలిచారు. వకీల్పల్లి బొగ్గు సాక్షిని సేవలు మరువలేము. కొత్తగూడెం పోతున్నా మీ గుర్తులు వీడవు సారు. ముగింపు ఎప్పటికీ నిలుస్తుంది. కొత్తగూడెం మైళ్ళకు మీరే వెలుగులు నింపాలి సారు. కృతజ్ఞతలు సారు. మీ అంకిత భావానికి జోహార్లు. వకీలపల్లి గనిని గెలిపించిన ధీరుడా, రవికిరణు సారు గారు మా మనసుల రాజన్న. మీ బదిలీ వార్త విని గుండె తల్లడిల్లెనన్నా. మూతపడే స్థితిలోన ఉన్నదంటా గని లాభాల బాటలోకి తెచ్చారు మీరు దాన్ని. కంటిన్యూస్ మైనర్ల కదలికలను చూపిస్తూ LHD మిషన్లతో కొత్త వెలుగులు నింపుతూ నీకున్న పట్టుదలతో ఆ మైన్ని నిలబెట్టారు. కార్మికుల కష్టాన్ని సుఖంగా మార్చారు. సింగరేణి గనిలోన వెలిగిన ఓకే ఆబా, గోదేపల్లి గనిని గెలిపించారు ధీరుడా.
కొత్తగూడెం వెళుతూ మా కళ్ళల్లో నీరు నింపి వీడ్కోలు పొందుతూ మీరు చేసిన సేవలను ఈ గని ఎన్నడు మరువదు. రవికిరణ్ సార్ పేరు ఇక్కడి మట్టి మరిచిపోదు. ముగింపు ముగింపు వేరండి సార్ మీరు వెలుగుల ప్రయాణన కొత్తగూడెం గనిలోను మీరే నంబర్ 1 సార్. All the best sir, will miss you sir. సరళి గనిలోన వెలిగిన ఓ కిరణమా, వకీల్పల్లి గనిని గెలిపించిన ధీరుడా. రవికిరణ్ సార్ గారు మా మనసుల రాజన్న. నీ బదిలీ వార్త విని గుండె తల్లడిల్లెనన్నా. చీకటి గుహల్లో వెలుగు రేఖలు మీరాకతోనే మొదలయ్యాయి. వకీల్పల్లి గని మూగబోతే మీ పట్టుదలే మాటై పలికాయి. రవికిరణ్ సారు మీ పేరు మా మట్టిలోన రాసి పెట్టా. మీరు వెళ్తున్న వేళ కన్నీటి వీడ్కోలు ఇస్తున్నా. చీకటి గుహల్లో వెలుగు రేఖలు మీరాకతోనే మొదలయ్యాయి. వకీల్ తరలి పనిరగబోతే మీ పట్టుదలే మాటై పలికాయి. రవికిరణ్ సారు మీ పేరు మా మట్టిలోన రాసి పెట్టా. మీరు వెళ్తున్న వేళ కన్నీటి వీడ్కోలు ఇస్తున్నా. ఏమీ లేదనుకున్న చోట అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కంటిన్యూస్ మైనర్ల గర్జనతో గనిని నిద్రలేపారు. ఎల్హెచ్డి యంత్రాల సవ్వడి మళ్ళీ వినిపించారు. ఆగిపోయిన ఉత్పత్తిని ఆకాశానికి తాకించారు. ఒక మేనేజర్గా మీరు చేసిన మాయ ఒక గొప్ప పాఠం. మీ బాటలో నడవాలని మా అందరి ఆరాటం. చీకటి గుహల్ల వెలుగు రేఖలు మీరాకతోన వెలయాయి. వకీల్పల్లి గని మూగబోతే మీ పట్టుదలే మాటై పలికాయి. రవికిరణ్ సారు మీ పేరు మా మట్టిలోన రాసి పెట్టా. మీరు వెళ్తున్న వేళగా మీటి వీడ్కోలు ఇస్తున్నా. కొత్తగూడెం కొత్త తీరాలకు మీరు తరలిపోతున్నా. వకీల్పల్లి గని గడప గడప మీ గుర్తులను మోస్తుంది. పిలిస్తే పలుకుతారని నమ్మకం మమ్మల్ని వీడు. మీరు పంచిన ఆత్మీయత ఈ కార్మికులు మరువదు. వెలగాలి మీరు ఎక్కడ ఉన్నా
ఆరాధించాలి. మీ కీర్తి శిఖరం మరెంతో ఎత్తుకు ఎదగాలి. శుభం పలకాలి నీ ప్రయాణం సంతోషంగా సాగాలి. కొత్తగూడెం గనిలోనూ మీ జయకేతనం ఎగరాలి. వచ్చిపోతుంటారు ఎందరో కానీ మీ స్థరణ మేరు. రవికిరణ్ సార్ మా గుండెల్లో మీరు గెలిచిన వీరుడు. అందరిని కంటికి రెప్పలా చూసుకున్న మారవికిరణ సారు, అప్యాత పంచే గొప్ప మనసున్న మంచి నాయకుడు. వకీల పల్లిగనిని గెలిపించిన ధీరుడవు మీరు. మమ్మల్ని విడిచి వెళ్తున్న జాపకమై ఉంటారు మీరు. కార్మికుడంటే కష్టం కాదని తోడుగా నిలిచారు. తప్పు చేస్తే మందలించి ఒప్పు చేస్తే మెచ్చుకున్నారు. పనిలో కఠినత్వం చూపిన మనిషిగా ప్రేమను పంచారు. తండ్రి అంటే బాధ్యతతో మమ్మల్ని కనిపెట్టుకుని సాగారు. అందరినీ ఒక తాటిపై నడిపిన మీ దారి, మగనిలో ఎప్పటికీ చెరగని ఒక తీపి జ్ఞాపకం సారం. కొత్తగూడెం పోతున్నారని మనసు భారంగా ఉంది. మీరు చేసిన మేలు మమ్మల్ని వెంటాడుతుంది. యంత్రాల చప్పుడులో మీ కష్టాన్ని చూసాం. మీ నవ్వులోనే మా గని భవిష్యత్తుని చూసాం. చిన్నవాడు పెద్దవాడు అని చూడకుండా అందరికీ అండగా నిలిచారు. అందుకే సారు అందరి మనసుల్లో స్థానం సంపాదించారు. థాంక్యూ సారు మాకు బాటలు చూపినందుకు. థాంక్యూ సారు అందరినీ ఆదరించినందుకు. కొత్తగూడెం గనిలోన సంతోషంగా ఉండాలి. మారవికిరణం సారు ఎప్పుడూ విజేతగానే ఉండాలి.
మన ప్రేమ మేనేజర్ రఘునంద్ గారు 2021 ఏప్రిల్ 19న VK7 కొత్తగూడెం నుంచి అక్కడ సేఫ్టీ ఆఫీసర్గా చేసి మనకు బదిలీపై ఇక్కడ కాలనీ మేనేజర్గా వచ్చి గత 5 సంవత్సరాలుగా మన గనిలో కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాకుండా ఎంప్లాయీ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అన్ని చాలా చక్కగా చూసుకొని ఒక గనికి పెద్దన్నలాగా కార్మికులందరినీ ఒక కుటుంబం లాగా చూస్తున్న మన మేనేజర్ గారు ఈరోజు బదిలీపై వెళ్ళడం చాలా బాధాకరం. సో సార్కి ఈరోజు ఇక్కడ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా మన ఆర్జేటు ఏరియా బ్యాంక్ సెక్రటరీ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరూ గట్టిగా చెప్పండి సార్ని వెల్కమ్ చేయవలసిందే కోరుతున్నాను. అందరూ ఉద్యోగులందరూ దయచేస్తున్నాను. ముందుగా ఈరోజు సన్మాన గ్రహీతగా మరియు మన వకీల్పల్లి నుంచి కొత్తగూడ వెళ్తున్న మన గౌరవ మేనేజర్ గారు రవికిరణ్ సార్ గారికి మరియు వకీల్పల్లి ఏజెంట్ నెహ్రూ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అసిస్టెంట్ సెక్రటరీ శాంతన్ గారికి, అన్నారావు గారికి, సెంట్రల్ నాయకుడు రాయకృష్ణ గారికి దయచేసి దూరం ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పడంతో సార్ని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అసలు ఒకటే తక్కువ పొద్దున్న చేస్తాను నాకు చేసుకుంటుంది మీకు చూపెట్టిన అభిమానం చాలా బాగా ఉంది. ఓకే, కానీ ఇంటికి వెళ్తాను అంతే. ఇంటి పక్కన ఉందా రోజు ఇంటికి అందరూ వెళ్తున్నా నాకు చిన్న పాప
ఫోటో పుట్టిన బిడ్డ ఇందుకు ముందు ఎక్కడ సంగా చెప్పిండు అది రోజు పొద్దున మధ్యాహ్నం ఫోన్ చేస్తా. సరే సంతోషం. అందరు గట్టిగా చెప్పండి. అది కాదు కానీ బకెల్పల్లి కన్న తల్లి 2021 ఫస్ట్ మేనేజర్ నాకు ఇచ్చిన మైన్ ఇది టాస్క్ అని ఇచ్చిన మైన్. కొత్త మేనేజరు మళ్ళీ కొత్తగా సీఎం టెక్నాలజీలో పెట్టాలి, సక్సెస్ చేయాలి. అదే నాకు అప్పుడున్న జిఎం సిబిపి మీకు తెలిసే ఉంటుంది, నాగభూషణ్ రెడ్డి సారు చెప్పి మరి పంపించండి ఈ మైన్కి. యాక్చువల్గా నేను ఇదే కంటిన్యూస్ మైనర్లో చేసుకుంటూ ఉన్నా. నాకు నేను చెప్పుకుంటూ పోతే నాది అపాయింట్మెంట్ 99, దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా. 27 సంవత్సరాలు నేను చేసింది ఈ హ్యాండ్ సెక్షన్, ఈ స్టోయింగ్, ఈ ఎల్హెచ్ఎల్ ఎక్కడ చేయలేదు. ఓన్లీ మెకనైజేషన్, ఓన్లీ లాంగ్ వాల్. ఫస్ట్ ఇల్లందు జేకే5 మన నెహ్రూ సారు, ఇప్పుడు మన ఏజెంట్ గారు, నేను ఇప్పుడు వచ్చే మేనేజర్, మీకు వచ్చే మేనేజర్ కూడా మల్లేశం సారు, చాలా మంచివాడు. 40 years సీనియర్ ఆయన కాలేజీలో కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఆయన వస్తున్నాడు. ఆయన, నేను, మన ఏజెంట్ గారు అందరం కలిసి జేకే5లో స్టార్టింగ్లో పనిచేస్తున్నాడు ఇల్లందులో. అప్పుడు లాంగ్ వాల్ చేశాను ఇల్లందులో. లాంగ్ వాల్ చేసిన తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుత్తూరు ట్రాన్స్ఫర్ అయిపోయినా. ఏ మైన్కి ఇప్పుడు ఏ మైన్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుందో ఆ మైన్కి పోయినా. అక్కడ 4 సంవత్సరాలు మళ్ళీ లాంగ్ వాల్ చేసిన. అక్కడ కూడా చేసిన తర్వాత ఏ కంపెనీలో లాంగ్ వాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి అని చెప్పేసి నన్ను చైనా పంపించారు. అప్పుడు చైనా ట్రైనింగ్కి 1 నెల రోజులు చైనా పోయినా లాంగ్ వాల్ ట్రైనింగ్కి. పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి జీడీకి 10 years వేశారు. 10 years లాంగ్ వాల్. మళ్ళీ అక్కడ లాంగ్ వాల్ చేసిన తర్వాత నేను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళినా. మా ఫాదర్ కొద్దిగా సిక్ అన్నాడు కాబట్టి రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ అక్కడ కొత్తడం పైన ఇదే కంటిన్యూస్ మైనరు ఇదే చేసుకుంటున్నా. అదే 2013 నుంచి దాదాపు ఇప్పుడు 2026 వరకు కంటిన్యూస్ మైనర్ అట్లే అదే బాటలో ఉన్నా. అంటే నేను చేసింది ఏంది, ఓన్లీ లాంగ్ వాల్ కంటిన్యూస్ మైనరే. ఎల్హెచ్లు, ఈ స్టోయింగ్ డిస్ట్రిక్ట్లు ఇవేం చూడలేను నేను అసలుకి. ఈ స్టోయింగ్ అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ బానయ్య గారితో కానీ, ఈ ఐదీన్ గారితో కానీ, ఇక ఉన్నతోనే నేర్చుకున్నది స్టోయింగ్ అంటే ఈ బ్యారికేట్లు ఇవనేది. ఓన్లీ మెకనైజేషన్ మీదే ఉండేది నేనంతా. ఆ విధంగా నాకు ఈ టాస్క్ ఇచ్చి పంపించిన తర్వాత 2021లో ఈ మైన్ అప్పటికి ఎట్లుందంటే, ఈ మైన్ వచ్చిన పొజిషన్లో ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే, ఈ మైన్లో చెప్పొద్దులే కానీ అంతకుముందే నేను రాక 6 నెలల ముందు ఒక కార్డ్ యాక్సిడెంట్ అయింది. అందరూ భయంతో బిక్కు వల్ల మైండ్ ఉండే. అందరూ అండర్స్పెన్ లోపల పోవాలంటేనేమో గ్యాలరీలో వెలుగు చేయాలి, ఐడి చేయాలి. ఎవరు అసలు ముట్టుకోబెట్టారు. అసలు ఎంత భయం అంటే, ఇట్లా చిన్న కొద్దిగా విడలు పెడితే గచ్చరట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నాళ్ళు. ఆ పొజిషన్లో ఈలోపు బళ్ళు వచ్చి ఇక్కడ పైన పెట్టారు. అసలు ఆ బళ్ళు చూసి అసలు ఈ బయటకి బళ్ళు చదువుతామని అడిగాను. చాలా మంది అడిగాను అన్నైతే. సరే చాలా మంది వెళ్ళిపోయి ఇప్పటికీ ఉన్నారు, సీనియర్ సూపర్వైజర్ ఉన్నారు. అసలు ఈ బాయిలకి బళ్ళు దిగుతాయా, మళ్ళీ పైకి వస్తాయా అనే పరిస్థితులు ఉండేవి. ఎన్నో తిప్పలు పడ్డాం, మీకు తెలియదు చాలా. కానీ ఆ టైంలో ఇక్కడ సీఎం చేసినప్పుడు అసలు సీఎం గురించి ఎవరికి తెలియదు. ఓన్లీ నాకు ఈ తిప్పది కానీ తెలుసు అంతేగా. ఓన్లీ పాలించాలి. ఇక ఉన్న జిఎం గారి కానీ, ఎస్ఓడిఎం గారి కానీ, ఏజెంట్ గారి కానీ ఎవరికి తెలియదు. అసలు దీన్ని ఎట్లా పట్టుకుపోవాలి, ఎట్లా నడపాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనే పొజిషన్లో కూడా చాలా చాలా రిస్క్ తీసుకొని ఎంత సక్సెస్గా నడిపినామంటే, కంపెనీలో ఉన్న ఇప్పుడు అండర్గ్రౌండ్ మైన్స్లలో నెంబర్ 1 మైన్ అంటే వదిలిపోయింది. ఇంత సక్సెస్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏజెంట్ గారు చెప్పారు, కండస్ మైనర్ దాదాపు 4 నెలలు నడుస్తుంది. ఇప్పుడు నేను మేనగారు కూడా కండస్ మైనే, పీకే పైన కూడా కండస్ మైనర్ ఉంది. అదుపు నడుపుతున్నారు. కొండాపురం ఉంది, ఇక్కడ పక్కన లెవెలింగ్ లేన్ ఉంది, రేపు హెల్ప్లో కూడా వస్తుంది. కానీ ఏ మైల్ లేని సక్సెస్ ఈ మైల్ ఉంది. అది నేను గొప్ప చెప్తాను. ఇక్కడ ఉన్న సూపర్వైజర్స్, వర్కర్స్ కూడా అంత పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి రావాలి, వేరే ఆఫీసర్ పని కాదు. ఆఫీసర్ జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉన్న చేస్తూ
నా మీద చాలా మందికి చాలా కోపం ఉంటుంది, ఎందుకంటే చెప్పాలా కాదు నేను చెప్పేది వేరే ఉద్దేశం కాదు. ఈ మైండ్ అనాలంటే నేను కంటెస్ట్మెంట్ తెచ్చుకొని పెట్టిన పోయి తెచ్చిన తర్వాత అసలు మైండ్ బట్టలు ఎవరు పట్టుకోపోవాలి, ఎవరు తెలియదు. నేను అప్పుడున్న టీ రోజు జిఎంకి మొత్తం లెటర్ రాసి ఇచ్చిన, నాకు ఈ ఆఫీసర్లు కావాలి, నాకు ఈ వర్కర్లు కావాలి, వీళ్ళైతే ఎవరు పట్టుకోపోతా సార్ అని చెప్పి 30 మంది పేర్లు రాసి ఇచ్చిన. అట్లే పనిగానే వచ్చింది పాపం వాడు ఎక్కువ అది నేర్చుకుంటుంటాడు. తిరుపతిగా నాకన్నా ముందే వచ్చింది లేకంటే 2 నెలల ముందు పని గారిని చాలా మంది ఆఫీసర్ నేనే పట్టుకొచ్చింది ఇక్కడికి, ఇంక్లూడింగ్ మన ఆపరేటర్లని వీళ్ళందరూ ఏమన్నా వాళ్ళ మీద బస్సు పోకుండా ఎప్పటికీ అలాగే రోజులంతా వచ్చిందో వెళ్ళిపోతాను కానీ మా అమ్మ ఇక్కడ వస్తారని. కానీ అప్పుడున్న మన శ్రీనివాస్ రెడ్డి సారును మన టీలో ఎగ్జామ్స్లో కూర్చొని వాళ్ళ పేరు టైం కొట్టించి సందేహం పెట్టించుకొని పట్టుకొని వచ్చాడు. అది దానివల్ల సక్సెస్ అయింది. వాళ్ళు నిజంగా వాళ్ళందరూ గ్రేట్. వాళ్ళకు కూడా నేను నాకు చేయాల్సిన న్యాయం అయితే చేసిన వాళ్ళకి అప్పుడు వాళ్ళు కూడా ఆపరేటర్ కాలే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు షెడ్యూల్ కార్ ఆపరేటర్లు, కన్యాస్ మ్యాన్ ఆపరేటర్ రేళ్ళు. ఇంకా ఇక్కడ చాలా షెడ్యూల్ కార్ ఆపరేటర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, బోల్డర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ తీసుకుంటానికి ఎవరు ముందుకు వస్తలేదు. దాదాపు 6 షెడ్యూల్ కార్ పోస్టులు, సీఎం పోస్ట్ ఒకటి ఉంది, బోల్డరు, ఫీడర్ బ్రేకర్ ఆపరేటర్, జంబండిల్ ఆపరేటర్ చాలా ఉన్నాయి పోస్టులు. సరే ఇప్పుడు వస్తలేము, ఎందుకంటే ఈ ఓసెట్ కొద్దిగా రిలాక్సేషన్ పోయింది కాబట్టి 5 years అని, అది కంపల్సరీ డెఫినెట్గా వస్తుంది. చాలా మంచి మెయిన్ నాకు తెలిసైతే కంపెనీలో ఇలాంటి మెయిన్ అయితే మీరందరూ అర్థం చేసుకోవాలి. వకీల్ పెళ్లి లాంటి మెయిన్ అయితే కంపెనీ ఎక్కడ ఉండదు భయ్, నేను ముందే చెప్తాను. ఇప్పటికే ప్రతి ఇంటికి వేసాను, అలాగే నేను కూడా ఇస్తాను. ఇందులో చైర్ లిఫ్ట్, చైర్ కారు దిగంటే చైర్ లిఫ్ట్ నుంచి డిస్ట్రిక్ట్ పక్కనే ఇక్కడ ఉంటుందా, ఏ పని ఉంటుందా? ఇప్పుడు నేను పోయే బాగా చెప్తాను వింటా. ఇప్పుడు నేను టీకేఫ్ అయిపోతాను భయ్, పొద్దున్న నీటంగా అయితే ఎక్కాలి, 2-3 బట్టలు పట్టుకోపోవాలి జతలు, అది కూడా ముందే చెప్తాను నాకు తెలిసి. ఇవన్నీ పైకి ఎక్కడా బట్టలు ఇప్పేయాలి, ఉతుకోవాలి, మళ్ళీ ఇంకో బట్టలు వేసుకోవాలి, అంత టఫ్ కండిషన్స్ ఉంటాయి మహిళ. నాకు తెలిసే పోతాను. ఈ మహిళ మీరందరూ మనం గర్వపడాలి, సంతోషించాలి. ఇంత మంచిమైన మీరందరూ ఓసి సరే ఓసి వస్తారు భయ్, ఓసినప్పుడు ఓసి పోతాం. 2 రోజులు అయితే కష్టపడతాను, అంటే కష్టపడతలేదంటే నేను ఇట్లా కష్టపడాన్ని ఓసేసాడు పోదాం అంతే. కానీ రాజధానికి ఏముంది, ఓసి అని పోయిళ్ళు మరో 30 మంది వెనక్కి వెళ్తాను. ఏమో రిపోర్ట్ చేస్తాను, అది కుమార్ గారు ఆడ వెనకే వెళ్తాడు చెప్తాను. వచ్చాడు పోదాం అంతే, మన సంతోషం. అది మంచిగా నడుతుంది. మైను 2032 వరకు ఈ మైన్ లైఫ్ ఉంది. 2032 తర్వాత ఈ మైన్ మనం సాలరేజింగ్ స్టార్ట్ చేసి, సాలరేజింగ్ అంటే ఏంటి, మైన్ లైఫ్ అంటే బయటకు తీసుకుంటాం. దాదాపు 33-34 అవుతుంది. అప్పటికి ఓసి క్యాన్వర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ఓసిపోతారు మీరు అందరూ, ఎక్కడ వేయలేరు కాబట్టి. అప్పటికి కంప్లీట్ ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంటుంది, ఎక్కడ వేరు ఉంటుంది. మైండ్ మాత్రం 32 వరకు ప్రొడక్షన్ వస్తుంది. సీఎం ఇంకా 4 కాకుండా ఇంకా 5 ప్యానల్ ఉన్నాయి. దాని తగ్గట్టు సీఎం నడుతుందంటే ఎల్హెచ్ఎల్ నడవాల్సిందే. ఎల్హెచ్ఎల్ లేకుండా సీఎం అయితే నడవలేదు. పైన ఎల్హెచ్ఎల్ ముందు ఉండాలి, సీఎం అనుకుంటారు. ఎల్హెచ్ఎల్ ముందు పోతూనే ఉంటే సీఎం ముఖ్యంగా నాకు మీరు ఇచ్చిన సేవ చెప్పుకుంటే ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటా అంటే నాకు వస్తుంది. అందరూ ఆఫీసర్లు కానీ సూపర్వైజర్లు కానివ్వండి, ఎల్హెచ్ఎల్ సెక్షన్ సూపర్వైజర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎంతో సహకరించారు. కొద్దిగా ఏంటంటే ఫ్రెండ్ నేచర్ ఉంటాను అందరితో అట్లే మాట్లాడతా. నేను పాత ఏ పని చేసినా అట్లే ఉంటాను. నేను అందరితో ఎక్కువగా పనులు పంచుకుంటా. మీకు చెప్తలేదో కానీ మీ ఇంటి పేరుతో సహా నాకు చెప్తుంది అందరికీ. నేను ఏ పని అంతే ఉంటుంది. ఎందుకంటే నాకు అట్లా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు. నాకు అది ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదే, కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా కలిసి ఉంటే అందరూ అట్లుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పీకేఫ్ అయిపోతాను నేను మేనేజర్గా. నాకు తెలుసు ఆ భార్య ఉండదు, నాకు తెలుసు. ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తే ఉన్నారు రోజు నాకు ఎప్పుడు సార్ అని. అట్లుంటుంది. డెఫినెట్గా నాకైతే ఎట్లా కోఆపరేషన్ చేశారో, సహకారం చేశారో, డెఫినెట్గా వచ్చే మేనేజర్ కూడా చాలా మంచి మేనేజరు. నాకంటే 2 సంవత్సరాలు పెద్దోడు, నాకు సీనియర్ 2 years. ఆయన కూడా అట్లే మీరు కోఆపరేషన్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరోమారు సూపర్వైజర్లు అందరికీ, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ సెక్షన్ వాళ్ళు కానీ, సీఎం వాళ్ళు కానివ్వండి, అందరూ
నాకు అందరూ ముందు నుంచే పరిచయం ఇక్కడ. ఈ తిరుపతి నేను పనిగాడు అందరం కలిసి చేసినాం. అక్కడ టీచర్స్ వల్ల సీఎం చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ వచ్చిన ఈ కొత్త ఆఫీసర్లు మాకు ఇక్కడే పరిచయం. సూపర్వైజర్లు కూడా సీఎం రోడ్డు వర్క్ అయ్యేటప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకొకటి చెప్పాలంటే ఈ అందరి పేర్లు చెప్తే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కరు ఎట్లా పని చేసారో నాకు తెలుసు, నా మనసులో తెలుసు ఎవరేం పని చేసింది అనేది. డెఫినెట్గా అందరూ హార్డ్ వర్కింగ్ నేచర్తోనే ఈ సీఎంని సక్సెస్ఫుల్గా వకీల్పల్లిలో సీఎం అంటే అట్లా సీఎం అన్న పెట్టిన అట్లా. డైరెక్టర్లు కూడా డైరెక్టర్ ఓపీ గారు, డైరెక్టర్ టీపీ గారు, డైరెక్టర్ ఏఎన్ఎం గారు కూడా అసలు మనం మెయిన్ అంటే అసలు మాట్లాడరు అంతే. వకీల్పల్లి అంటే మీకు తెలుసు ఎవరి వంతు ఎవరి వీక్ ప్రొడక్షన్ మీటింగ్ నడుతూ ఉంటుంది డైరెక్టర్లతో. ఏఎం గారు వాళ్ళు పోతారు, వకీల్పల్లి లాగానే పక్క పడేస్తారు. ఏ మైండ్ గురించి మనం రోజు అవసరం లేదు పై అని అర్థమే ఉంటుంది. ప్రతిసారి 100% ప్రొడక్షన్ ఇచ్చినాము. ఎల్హెచ్ఐ రోలింగ్ షీట్లు 3 సార్లు పట్టి తెచ్చినాము. కంటిన్యూస్ పైన రోలింగ్ షీట్లు తెచ్చినాము. యాన్యువల్ సర్టిఫికేట్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చినాము. అది వెళ్తే ఈ మైండ్ అనేది డెఫినెట్గా అదే ట్రెండ్ అదే టెంపోని ఇట్లా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఇంత అభిమానాలు చూపించిన మీ అందరికీ మెయిన్గా నా పాద సోదరులు, నా 10 ఇయర్స్ సోదరులు కూడా చేయలేము. రిటైర్మెంట్ అయిన ముసలు అందరూ ఎప్పుడు నా వెన్నంటే ఉంటారు వాళ్ళందరూ. ఆ 10 ఇయర్ వాళ్ళు అయితే మీరు చూపెట్టాలి మరి ఆ 10 ఇయర్ ముందు మీరే ఎక్కువ చూపెట్టి 10 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నది. ఇది ఇంకా అది ఎక్కడ మీ అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను. మరో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్న మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.